హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. మన ఛానల్లో దానికి సంబంధించి కట్ ఆఫ్స్ స్పెషల్గా ఎలా ఉన్నాయనేది వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. సో కొంచెం పర్లేదు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ వీడియోలో మనం పర్టికులర్గా డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈసారి తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా కట్ ఆఫ్ తగ్గడానికి గల కారణాలు ఏంటి ఓకే అనేవి కొన్ని నిజాలు అనేవి మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఇది బ్యాలెన్స్డ్ నోటిఫికేషన్ అంటే కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి డిస్టిక్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి, మీకు తెలిసిందే. బట్ నక్సల్ డిస్టిక్స్ వచ్చేసి అంతకుముందు తెలంగాణలో 6, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 5 నక్సల్ డిస్టిక్స్ అనేవి ఉండేవి. బట్ 2025 నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మాడిఫై చేసి తెలంగాణలో 2 ఓకే, ఒకటి భద్రాద్రి కొత్తగూడెం, అలాగే రెండోది ములుగు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా ఒకటే, ఏంటిది అల్లూరు సీతారామరాజు డిస్టిక్. సో ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఇచ్చిన కాడ ఏమైందంటే బ్యాలెన్స్డ్గా ఇచ్చారు నోటిఫికేషన్. అక్కడ ఎంతమంది ఉన్నారో దాని తగ్గ పోస్టులకు సంబంధించి కుదించి చాలా తక్కువ లిమిటెడ్గా ఇచ్చారు వేకెన్సీస్. సో ఎక్కువ జనరల్ డిస్ట్రిక్ట్స్ కూడా కేటాయించారు బాగా వేకెన్సీస్. లాస్ట్ టైం ఏం జరిగేదంటే 2023-24 ఆ నోటిఫికేషన్ల వరకు ఏం జరిగిందంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్ జనరల్ డిస్ట్రిక్ట్స్కి ఇంచుమించు ఒకేలా ఇచ్చేవాళ్ళు వేకెన్సీస్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. ఓకే, దాని ద్వారా ఏంటంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్లో జాబ్ సంపాదించడం కొంచెం ఈజీ అయ్యేది. జనరల్స్లో కొంచెం కట్ ఆఫ్లు ఎక్కువ పెరిగేవి జనరల్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకే. సో ఇది మరి కొంచెం ఇంబ్యాలెన్సే కదా అలా ఉంటే. సో 2024లో మన ఈ ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఇచ్చారు. అక్కడ ఏంటంటే మరి 2 జిల్లాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 1 జిల్లానే. సో దీనికి తగ్గట్టు చాలా తక్కువ వేకెన్సీ, వాళ్ళకి ఎంత అవసరం అంతవరకే ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంది, వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంది, మనకి బ్యాలెన్స్డ్గా ఉంది. ఓకే, ఇలా చూసుకోండి, నక్సల్ డిస్ట్రిక్ట్స్కి వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంది, జనరల్లో ఉన్న వాళ్ళకి మనకి బ్యాలెన్స్డ్గా ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది బ్యాలెన్స్డ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ రీజన్. ఓకే, మనం ఫస్ట్ మాట్లాడుకుంది. ఇప్పుడు సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎంతమంది అప్లై చేశారు, ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఆర్టీఐకి ఒకసారి అయితే వేశాను. వాళ్ళైతే రిప్లై ఏం లేదు, ఇంకా మేము కలెక్ట్ చేయలేదు స్టేట్ వైజ్ వేకెన్సీస్, అదే స్టేట్ వైజ్ ఎంతమంది అభ్యర్థులు రాశారు, ఎంతమంది అప్లై చేశారు అన్నది అయితే మేము కలెక్ట్ చేయలేదని చెప్పడం అయితే జరిగింది. సో సెకండ్ టైం అయితే నాది పేమెంట్ చేయాలండి, ఒక 10 రూపాయలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోరినందుకు. సో ఆ పేమెంట్ కూడా అవ్వలేదు సెకండ్ టైము. సో ఎనీవే నేనైతే ఈ సంవత్సరం అటువంటి హెల్ప్ అయితే ఏం చేయలేకపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అప్లై చేశారు అనేది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద ఒకసారి ఆ అవగాహనకు వచ్చినట్లయితే ఈసారి రాసిన వాళ్ళు తక్కువ మంది ఎగ్జామ్. ఓకే, అప్లై చేసిన వాళ్ళు 54 లక్షలు అయినప్పటికీ ఎగ్జామ్ రాసింది కేవలం 25 లక్షలే. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువే ఉంటారు కదా ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. అర్థమైందా? ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ రీజన్ ఏంటంటే పేపర్ చాలామంది బ్రదర్ కొంచెం టఫ్ అంటున్నారు. సో పేపర్ మేబీ అంత టఫ్ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి టఫ్ ఉన్నప్పటికీ దీన్ని మనం థర్డ్ రీజన్గా కూడా కన్సిడర్ చేద్దాం. సో మొత్తానికి ఇవి రీజన్స్ అయితే నాకు తెలిసి, నాకు సంబంధించినవి, నేను పర్సనల్గా గమనించినవి. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా చెప్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ వారికి లాస్ట్ టైం నోటిఫికేషన్కి అప్పుడున్న వేకెన్సీస్కి 14,929 మందిని పీఈటీ అండ్ పిఎస్టీకి షార్ట్ లిస్ట్ చేశారు. ఓకే, అలాగే ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పుడున్న వేకెన్సీస్కి తగ్గట్టు 8,652 మందిని షార్ట్ లిస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ వారికి. అర్థమైందా? ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. అలాగే ఇప్పుడు తెలంగాణ వారికి చెప్తున్నా చూడండి. 2024 లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 8,894 మందిని పీఈటీ అండ్ పిఎస్టీకి అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. బట్ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న వేకెన్సీస్కి తగ్గట్టు ఇప్పుడు ఎంత, 1,007 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో 2025కి సంబంధించి 7,254 మందిని పీఈటీ అండ్ పిఎస్టీకి షార్ట్ లిస్ట్ చేశారు. సో ఇన్ఫర్మేషన్ అంతా ప్రతిదీ నేను కూడాను. ఓకే, ప్రతి కేటగిరీది కూడి క్యాలిక్యులేషన్ చేసి ఇలా కౌంట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. మనకి సిఆర్పిఎఫ్ అనేది నోడల్ ఏజెన్సీ అండి. మనకి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇక నుంచి సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే సిఆర్పిఎఫ్
.rctt అంటే రిక్రూట్మెంట్ అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది వాళ్ళది. అందులోకి అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే నోటీస్, ఇంకా హాల్ టికెట్లు, ఇలాంటివన్నీ ఇక నుంచి సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో వస్తాయి. నేనైతే ఏమన్నా వస్తే అప్డేట్ అయితే ఇస్తాను. సో మీరైతే ఎటువంటి దిగులు పెట్టుకోకుండా మంచిగా ప్రాక్టీస్ చేయండి. అంటే బార్డర్లో పాస్ అయిన వాళ్ళు నా నేమ్ మెరిట్ లిస్ట్ వస్తుందా రాదా అనేది ఏమీ సంకోచించవద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి, జరగాల్సింది జరిగిద్ది. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.